వెల్కమ్ టు యూరాక్ కాంపిటేటివ్ లైబ్రరీ ఛానల్. ఈ వీడియోలో మనము ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చినటువంటి జీకే కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ బిట్స్ చూద్దాం. అంటే టోటల్ ఒక 50 బిట్స్ వస్తాయి. ఈ 50 బిట్స్ ఒక వీడియో చేస్తాను. ఇవి ఏంటంటే ఎస్సీటీ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతాయని ఇలా కామన్ సబ్జెక్ట్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా వీడియోను ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. బిట్స్ ఏమన్నా మీకు ఇంకా తెలియని బిట్స్ ఉంటే కనుక నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనమాట. మనకి బిట్ ఎక్కడ పడుతుంది అనేది తెలుసుకోవడానికి కూడా ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఫాలో అయ్యండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అతి ముఖ్యమైన శతపథ బ్రాహ్మణం దీనికి సంబంధించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 యజుర్వేదం. భారతీయ మహిళా సంఘం స్థాపించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అనీబ్ సెంట్. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గురుగ్రహం. జూపిటర్కి ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయన్నమాట, శాటిలైట్స్. భారతదేశంలో వరి ధాన్యమును అధికంగా ఉత్పత్తి చేయు మొదటి స్థానంలోనున్న 2 రాష్ట్రాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. పశ్చిమ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ రెండూ కూడా వరి ధాన్యంను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి మన దేశంలో. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉన్న నగరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వారణాసి. పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరపబడిన సంవత్సరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1930. రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నియమింపబడు వ్యక్తుల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 12. అంటే మనకి రాజ్యసభకి 12 మెంబర్స్ రాష్ట్రపతిచే నియమించబడతారనమాట. 2019 సంవత్సరపు 45వ G7 శిఖరాగ్ర సమావేశమునకు ఆతిథ్యమిచ్చు దేశము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఇటలీ. న్యూటన్ మొదటి గమన నియమం ఇలా కూడా పిలువబడుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జడత్వ నియమం. న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్నే మనము జడత్వ నియమం అని కూడా అంటాం, అంటే లా ఆఫ్ ఇనర్షియా. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో టేపును కనుగొన్నవారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 చార్లెస్ గిన్స్బర్గ్. ఫ్రెండ్స్, ఏవైనా సరే కొన్ని వస్తువులను కనుగొన్న వాళ్ళ బిట్స్ మాత్రం కంపల్సరీ ఒక బిట్ గ్యారంటీగా వస్తుంది. జాగ్రత్తగా ఆ టాపిక్ని ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చదువుకోండి ఫ్రెండ్స్. న్యూట్రానులను కలిగి ఉండని ఏకైక మూలకం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హైడ్రోజన్. హైడ్రోజన్ మూలకంలో న్యూట్రాన్స్ ఉండవన్నమాట. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. జన్యుశాస్త్ర పితామహుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గ్రెగర్ జాన్ మెండల్. Expanded form of WLAN. The correct answer is option 3 wireless local network area network. W for wireless, L for local, A for area, N for network. Wireless local area network, WLAN. ప్రస్తుత భారత కేంద్ర కేబినెట్ నందలి జౌలీ శాఖ మాత్యులు. జౌలీ ఇన్ ద సెన్స్ టెక్స్టైల్స్ ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్మృతి జుబిన్ ఇరానీ. జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకొను రోజు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 7th ఆగస్ట్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మహిళా క్రీడాకారిణి 2017 ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సెరీనా విలియమ్స్.
తుది పోటీలో ఆతిథ్య జట్టు అయిన గోవాను 1-0 తేడాతో ఓడించి 32వసారి గెలుపొందింది. రికార్డు సృష్టించి బెంగాల్ జట్టు ఈ ట్రోఫీని గెలుచుకున్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంతోష్ ట్రోఫీ. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాళిదాసు యొక్క మాలవికాగ్ని మిత్రంలోని నాయకుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అగ్నిమిత్ర రాజు. ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశము. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇండోనేషియా. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో పనికి సమాన వేతనం న్యాయబద్ధం చేసిన మొట్టమొదటి దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఐస్లాండ్. వేదకాలంలో ఆవు పాలు పితుకు. ఇక్కడ వరకు మనకి జీకే క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మనము పిఐఈ బిట్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్చిన అమ్మాయిలను ఇలా పిలిచేవారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దుహిత. 1964వ సంవత్సరంలో కొఠారి కమిషన్ తన పనిని ఏ రోజు ప్రారంభించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మహాత్మా గాంధీ పుట్టినరోజు. అంటే ఫ్రెండ్స్ అక్టోబర్ 2న 1964వ సంవత్సరంలో కొఠారి కమిషన్ తన పనిని ప్రారంభించిందనమాట. ఈ కొఠారి గారు ఇంతకుముందు ఈ కమిషన్కి చైర్మన్ అవ్వకముందు యూజీసీ చైర్మన్గా కూడా వర్క్ చేశారు. ఆ పాయింట్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇలా చూడండి, డైరెక్ట్గా డేట్ అడగకుండా ఆ డేట్ యొక్క ఇంపార్టెన్స్ అడుగుతున్నారు, బిట్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఈ బిట్టే, జాగ్రత్తగా ఏది నేర్చుకున్నా కూడా ఎలాబరేటెడ్గా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వీటిలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేటర్స్ యొక్క లక్ష్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉపాధ్యాయ విద్య మరియు సంబంధిత విషయాలపై వర్క్షాపులు, సెమినార్లు, కాన్ఫరెన్సులను నిర్వహించుట. ఇవనేది ఏంటొక లక్ష్యం ఫ్రెండ్స్? ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఐఏటిఈ యొక్క లక్ష్యం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఐఏటిఈ స్టాండ్స్ ఫర్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్. ఓకేనా ఫ్రెండ్స్? క్రింది వాటిలో ఎన్సీఈఆర్టీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆర్ఐఈ భోపాల్. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ భోపాల్ అన్నమాట. ఆర్ఎంఎస్ఏ కింద పాఠశాలలకు అందించిన వాటిలో ఒక ముఖ్యమైన భౌతిక సౌకర్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కళలు మరియు చేతి పనుల గది. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని నిర్దిష్ట గమ్యాలను సర్టైనెన్స్ సాధించుటకు ఉపయోగపడే విలువ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సాధనోపయోగ విలువ. ఆర్టీఈ యాక్ట్ 2005 ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితానికి మరియు స్వేచ్ఛకు భంగం కలిగే సందర్భంలో ఆ సమాచారాన్ని ఇంతకాల వ్యవధిలో అందచేయాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 48 hours. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం 1 నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు తమ నివాసాల నుండి ఎంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కిలోమీటర్. ఆర్టీఈ యాక్ట్ ప్రకారం మనకేంటంటే 1st నుంచి 5th క్లాస్ వరకు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా తమ నివాసాల నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉండాలన్నమాట. భారతదేశంలోని పాఠశాల విద్యా ప్రణాళికలలో పౌరశాస్త్రం ఒక సబ్జెక్టుగా చేర్చబడిన కాలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వలస రాజ్య కాలం.
2005 జాతీయ ప్రణాళికా చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో పాఠ్య ప్రణాళికను పూర్తి చేయుటకు సిఫారసు చేసిన మొత్తం రోజులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 200 రోజులు. ఇప్పటి వరకు పిఐఈ బిట్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇంక మనం సైకాలజీలోకి ఎంటర్ అవుదాం. పూర్వ బాల్య దశలో ఎత్తు పరంగా పిల్లవాని వార్షిక సగటు పెరుగుదల. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 2 to 3 అంగుళాలలో అన్నమాట క్వశ్చన్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కాలం యొక్క భావన ఏర్పడు దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. అంటే మనకి ఉత్తర బాల్య దశలోనే కాలం యొక్క భావన ఏర్పడుతుంది. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ ఇలా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? యవ్వనారంభాన్ని ఇన్ని దశలుగా విభజించవచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 3. అంటే యవ్వనారంభాన్ని 3 దశలుగా విభజించవచ్చు. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉపాధ్యాయులు కౌమారులను సంభాళించటం కష్టం. కారణం ఈ దశ విపరీత ఉద్వేగ స్థితి కలిగినది. కౌమార దశ ఎలా ఉంటుందంటే ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, విపరీతమైన ఉద్వేగ స్థితి కలిగి ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు కౌమారులను సంభాళించటం అనేది కష్టంతో కూడుకున్న పని అన్నమాట. ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాసంలోని దశల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 8. ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస దశలు 8 ఉంటాయన్నమాట. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అనుభవాల నుండి నేర్చుకొని కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉండే సామర్థ్యమే. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రజ్ఞ. అనుభవాల నుండి నేర్చుకొని కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉండే సామర్థ్యమే ప్రజ్ఞ. ప్రజ్ఞ యొక్క నిర్వచనం అన్నమాట ఇది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి, మనం జనరల్గా నిర్వచనాలు ఎవరు ఏ నిర్వచనం చెప్పారో నేర్చుకుంటాము, కానీ ఇక్కడ బిట్ ఎలా ఫామ్ అయిందో చూడండి ఫ్రెండ్స్. నిర్వచనాన్నే ఇచ్చారు, కింద చూడండి ఒక నిర్వచనం ఇచ్చేసి కింద అది అభ్యసనమా, ప్రజ్ఞనా, సహజ సామర్థ్యమా, మూర్తిమత్వమా అని అడిగారు. అంటే మనం నేర్చుకునే నిర్వచనాలు కూడా ఏ నిర్వచనం దేనికి సంబంధించినది అనేది కూడా మనకు ఐడియా ఉండాలి ఫ్రెండ్స్, డెఫినెట్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్ ఇంకొకసారి చూడండి. అనుభవాల నుండి నేర్చుకొని కొత్త పరిస్థితులకు అనుగుణ్యంగా ఉండే సామర్థ్యమే ప్రజ్ఞ. అంటే ప్రజ్ఞా నిర్వచనాన్ని ఇచ్చారు, ఎవరో చెప్పిన నిర్వచనాలు కాకుండా ప్రజ్ఞా నిర్వచనాన్నే ఇచ్చారు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనా తెలియచేయడానికి రూపకల్పన చేయబడిన నికష. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మూర్తిమత్వపు నికష. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదేని సమూహం యొక్క ఆమోదించబడిన ప్రామాణిక ప్రవర్తనను ఇలా అంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రమాణాలు. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాంశములను వ్యక్తిగత ప్రవృత్తులు, సామాన్య లక్షణాంశములుగా వర్గీకరించాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గోర్డన్ ఆల్పోర్ట్ ఏం చేశాడు? వ్యక్తి లక్షణాంశాలను వ్యక్తిగత ప్రవృత్తులు, సామాన్య లక్షణాలుగా వర్గీకరించాడనమాట. ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలే. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అభిరుచులు. ఇందాక ప్రజ్ఞకు చెప్పేటప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే ఇక్కడ చూడండి, అభిరుచులు నిర్వచనం ఇచ్చేశారు డైరెక్ట్గా. ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలే డాష్, అదే అభిరుచులు. ఓకేనా ఫ్రెండ్స్? ఈసారి నెక్స్ట్ టైం డెఫినేషన్స్ నేర్చుకునేటప్పుడు ఎవరు చెప్పారో కాకుండా అది మనం నేర్చుకునే డెఫినేషన్ దేనికి సంబంధించిందో కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్కు సంబంధించిన అభిరుచి ప్రశ్నావళిని తయారు చేసిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జి. స్టాన్లీ హాల్.
ఈ స్టాన్లీ హాలే కదా ఒకటి మనకి డెఫినేషన్ ఇచ్చాడు చూడండి. కౌమార దశకి ఒడిదుడుకులతో కూడిన దశ, ఒడిదుడుకులతో కూడిన దశ అని ఇచ్చారు స్టాన్లీ హాల్. ఇలా మనం ఏంటంటే ఒక క్వశ్చన్ ఒక వర్డ్ ఇక్కడ వచ్చినప్పుడు ఇంకొకటి దానికి లింకప్ ఉన్నది కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి రివిజన్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు, మనం కాంపిటీషన్లో ఉన్నట్టు. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేస్తే నేను సర్చ్ చేసి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరి అని నిర్వచించిన వారు మెహ్రాన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మెహ్రాన్స్. చూడండి, ఇప్పుడు చూసిన ఈ సైకాలజీలో 3 బిట్స్ ఫ్రమ్ డెఫినేషన్స్ వచ్చాయి. 3 బిట్స్ డెఫినేషన్స్ నిర్వచనాల నుంచి వచ్చాయి ఫ్రెండ్స్. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరి అని చెప్పిన వారెవరు? మెహ్రాన్స్ అన్నమాట. పావ్లోవ్ దీని నిరోధకతకు సంబంధించిన తన ఆలోచనలకు మద్దతుగా అయత్నసిద్ధ స్వాస్థము మరియు వేగవంతమైన పునర్నిబంధన దృగ్విషయాలు ఉపయోగించాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విరమణ. చాలా కాలం నుండి పక్క తడిపే పిల్లవాడు ఒక్క రాత్రి పక్క తడపనప్పుడు అతని తల్లి చేత ప్రశంసింపబడ్డాడు. ఇది దీనికి ఉదాహరణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ధనాత్మక పునర్బలనం. అభ్యాసకునికి వరుస సోపానాల శ్రేణి ద్వారా తుది ప్రతిస్పందనలకు మార్గం చూపే ఆశించిన ప్రతిస్పందనల బోధన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆకృతీకరణ. అకాడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి వాడే పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విద్యా విషయక సహజ సామర్థ్య నికష. ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా ఉపయోగించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డాక్టర్ జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దీర్ఘకాల స్మృతి నుండి ఆందోళనను రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారంను మరియు దానికి సంబంధించిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొనుటలో గల క్లిష్టతకు సంబంధించిన మనుష్యుల ధోరణి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దమనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దమనం అనగానే మనము ఉద్దేశపూర్వకంగా మరచిపోవటం అని షార్ట్కట్లో నేర్చుకొని వెళ్తాం. ఎగ్జాక్ట్ కూడా అదే కరెక్ట్. కానీ ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనకి ఎంత 3 లైన్స్ క్వశ్చన్ ఇచ్చారు, కానీ అదే మీనింగ్. దీర్ఘకాల స్మృతి నుండి ఆందోళనను రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారమును మరియు దానికి సంబంధించిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొనుటలో గల క్లిష్టతకు, జ్ఞప్తికి అంటే గుర్తు తెచ్చుకోవటానికి ఏర్పడే క్లిష్టతకు సంబంధించిన మనుష్యుల ధోరణి. అంటే మనం మనం మర్చిపోతేనే కదా గుర్తు తెచ్చుకోవటానికి కష్టపడేది. అంటే అక్కడ ఇండైరెక్ట్గా అడిగారు అన్నమాట. ఆన్సర్ ఈస్ దమనం. హిప్పోక్రాటిస్ ప్రజల చిత్తవృత్తుల ఆధారంగా వారిని ఇన్ని రకాలుగా సమూహపరిచారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 4. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 4 అనమాట. 4 రకాలుగా వర్గీకరించారు హిప్పోక్రాటస్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లవాడు కొత్త దశకు చేరుకున్నప్పటికీ పాత దశకు అనుబంధాన్ని కొనసాగించిన అది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్థిరత్వం. ఫ్రెండ్స్, ఇంతటితో 50 బిట్స్ అంటే జీకే కరెంట్ అఫైర్స్, పిఐఈ, సైకాలజీ బిట్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరో వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.